ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ తీవ్రంగా పరిగణించారు. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. గవర్నర్ను కించపరిచే విధంగా మంత్రులు, పార్టీ నేతల ద్వారా అడ్డగోలుగా మాట్లాడిస్తున్న తీరుపై మండిపడింది. ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్ విషయంలో రాజకీయం చేయాలన్న చంద్రబాబు ప్రయత్నం బెడిసికొట్టింది. ఓటుకు కోట్ల వ్యవహారంలో అసలు విషయాలను పక్కదారి పట్టించడం కోసం కొత్త వివాదాలు తెరమీదికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు అసలుకే మోసం తెచ్చేలా మారాయి. ఓటుకు కోట్ల వ్యవహారంలో ఆరోపణలతో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబును తాజా పరిణామాలు మరింత చిక్కుల్లో పడేశాయి. ఢిల్లీలో ఉన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును పిలిచి తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రాల మధ్య సమస్యలేవైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించాలని ప్రయత్నిస్తుంటే ఏపీ మంత్రులు, ఆ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్న తీరును గవర్నర్ కేంద్రానికి వివరించినట్టు తెలిసింది. ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథ్ రెడ్డి, రావెల కిషోర్ బాబుతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు అభ్యంతరకరమైన పదజాలంతో విమర్శలు చేయడాన్ని గవర్నర్ తీవ్రంగా పరిగణించారు. కక్ష పూని ఒక ప్రభుత్వం అధికారాన్ని దాహరించి అధికారాన్ని ఉపయోగించుకొని కావాలని చెప్పి ఈ విషయాలన్నీ కూడా చేస్తుంటే రాజ్యాంగపరంగా ఉన్నటువంటి మీరు స్పందించవలసినటువంటి అవసరం ఉంది. గంగిరెద్దులాగా మీరు వాళ్ళు ఏమి చెప్తే అది తల ఊపడం అనేది రాజ్యాంగానికి తీరనైనటువంటి మచ్చవుతుంది. మీరు మీ బాధ్యతలు నిర్వహించండి, మీ డ్యూటీని మీరు చేయండి. చంద్రబాబు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని చెప్పాలి, కేసీఆర్ గారు తప్పు చేస్తే కేసీఆర్ గారు తప్పు చేశారని చెప్పాలి. ఏమీ చెప్పకుండా గంగిరెద్దులాగుంటే ఆ పదవిలో మీరుండడం మంచిది కాదు. రాజ్యాంగానికి రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వారు రాజ్యాంగబద్ధమైన గవర్నర్ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడ్డారు. వీరి తీరు ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇవన్నీ ఏపీ ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతున్నాయా? చంద్రబాబుకు తెలియకుండానే మంత్రులు అడ్డగోలు భాషను ప్రయోగిస్తున్నారా అంటూ ఆయన ఆగ్రహం ప్రదర్శించారు. పరిస్థితి చేయి దాటిపోతున్నట్టు అర్థం చేసుకున్న మంత్రులు గవర్నర్పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. ఓటుకు కోట్ల వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడిన సంభాషణల ఆడియో టేపులు బయటకు పొక్కిన రోజు నుంచి చంద్రబాబు దానిని ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివాదంగా మార్చే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా విభజన చట్టంలోని సెక్షన్ 8 శాంతి భద్రతలు గవర్నర్ చేతిలో ఉండటం, ఉద్యోగుల పంపిణీ, ఫోన్ ట్యాపింగ్ వంటి విషయాలను తెరమీదికి తెచ్చారు. స్టీఫెన్సన్తో జరిగిన సంభాషణపై వివరణ ఇవ్వకుండా గడిచిన 20 రోజులుగా ఇలాంటి అంశాలను తెరమీదికి తెస్తూ వివాదం చేయడానికి ప్రయత్నించారు. చివరకు గవర్నర్ను వివాదంలోకి లాగాలన్న ప్రయత్నంలో ఆయనపై వ్యక్తిగత దూషణలు మొదలుపెట్టినట్టు జరిగిన సంఘటనలు స్పష్టంగా చెబుతున్నాయి. ఓటుకు నోటు కేసులో తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అధికార తెలుగుదేశం గవర్నర్ టార్గెట్గా విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ విషయాలను గవర్నర్తో పాటు కేంద్రం తీవ్రంగా పరిగణించడంతో కథ అడ్డం తిరిగినట్టయింది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.